శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 5గా గోచరిస్తూ ఉన్నది. అయితే 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియచేయాలి కాబట్టి బృహస్పతి గ్రహం వృషభంలోకి మే 1వ తారీఖున మారుతూ ఉన్నది. శని భగవానుడు కుంభంలోనే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటారు. 4వ స్థానంలో, అంటే మీ ధనుసు రాశికి 4వ స్థానంలో మీనంలో రాహుగ్రహము, దశమ స్థానంలో ఆ యొక్క కేతుగ్రహము ఉంటుంది. ఇలా ఉండటం వలన ప్రధానంగా ఈ యొక్క తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ధనుసు రాశి వారికి శుభ ఫలితాలను కలుగు చేస్తారు. మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు అనేటువంటి విషయాలపై శ్రద్ధ సాధించి లబ్ధి పొందేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. అయితే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య కొంత వాగ్వివాద సూచనలకు ఆస్కారం ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఉంటూ ఉన్నది అని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణము, తగాద సూచనలకు ఆస్కారం ఉంటుంది ధనుసు రాశి వారికి. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన విదేశీ యానాలకు ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అనవసర ట్రాన్స్ఫర్స్కు ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలకు అనుకూలంగానే ఉంటుంది. ఇక వృత్తి సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది అని చెప్పవచ్చు. వృత్తిలో మీ పై అధికారుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి సందర్భము, మీ కోపం వలన, ఆగ్రహం వలన మీరు ఆ ఉద్యోగం నుంచి బయటకు రావాల్సిన వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కొంత దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం ఏం చేస్తుందంటే కోపం వస్తే బయటకు వచ్చేసే అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క షార్ట్ టెంపర్ వలన ఇబ్బందులు కలుగుతాయి ధనుసు రాశి వారికి, ఉద్యోగస్తులకు అని చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న మాటకు మీకు కోపం వచ్చి ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేటువంటి సందర్భాలను ఆ కేతువు కలుగు చేస్తారు. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు తప్పవు. మీరు ఎంత గొప్పగా పనిచేసినా పై అధికారులు మిమ్మల్ని ఏదో విధంగా మీరు చేసిన పనికి వంకలు పెట్టేటువంటి సందర్భం తప్పదని చెప్పవచ్చు. ఎవరైతే లోన్స్ వంటి వాటిని గ్రహించాలి అనుకుంటున్నారో ధనుసు రాశి వారు, ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. లోన్స్ గ్రహించవచ్చు అని తెలియజేయవచ్చు. వివాహ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసిరాని సందర్భాలే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, అది విత్ ఇన్ ఫ్యామిలీ అనండి, ఎంటైర్ ఫ్యామిలీ అనండి, మొత్తం మీద కుటుంబ వాతావరణంలో అశాంతి, మాట పట్టింపులు, ఘర్షణ వాతావరణం ఈ సంవత్సరం తప్పదు ఈ ధనుసు రాశి వారికి తెలియచేయవచ్చు. కాకపోతే ఆరోగ్యం కొంత కుదుట పడేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది. కుదుట పడినప్పటికీ కూడా కొంత శరీరంలో నీటి శాతం పెరిగేటువంటి సందర్భాలు, దద్దుర్లు, వాపులు వంటి వాటికి ఆస్కారం ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. డైజెషన్ సంబంధిత సమస్యలు, పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యానికి కూడా ఆస్కారం ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గ్యాస్ ట్రబుల్ వంటి వాటివి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది అని తెలియజేయవచ్చు. లేదంటే థైరాయిడ్ వంటివి, డయాబెటిక్ వంటివి, అటువంటి సమస్యలు ఉంటే అధికమయ్యేటువంటి సందర్భము లేదా కలిగేటువంటి సందర్భాలు కొంత ఆస్కారం సూచిస్తూ ఉన్నది ధనుసు రాశి వారికి. ఇక ధనమూలకంగా ఇబ్బందులను పడాల్సిన సందర్భాలు ఉంటాయి. ధనం వచ్చినప్పటికీ అవి ఖర్చు అయిపోయేటువంటి సందర్భమే అధికంగా, ఎక్కువగా ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఈ విధంగా ఈ ధనుసు రాశి వారి ఫలితాలు ఉన్నాయి కాబట్టి
మీరు 6వ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి గ్రహం కోసంగా, 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కోసంగా, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కోసంగా జపం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఖచ్చితంగా జపం చేయండి. మౌనైన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. కాబట్టి జపం చేసుకుంటే పాతకాలం నుండి బయటపడవచ్చు. ఆ జపం ఏమిటంటే ఈ ధనుసు రాశి వారికి అవసరమైనటువంటి జపము ఓం ఐం క్లీం గురవే నమః. ఓం ఐం క్లీం గురవే నమః ఈ మంత్రాన్ని జపించండి. అలాగే దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ ఇటువంటి గురుదేవత ఆలయాలను సందర్శించండి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య ఆరాధనలో గడపండి. ఓం క్లీం నాగదేవతాయై నమః. ఓం క్లీం నాగదేవతాయై నమః ఈ మంత్రాన్ని కూడా జపించండి. దాంతోపాటుగా కొంత ఈ సంవత్సరంలో మీరు అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ టెన్షన్ నుండి బయటపడడం కోసంగా ఓం పుష్కరాక్షాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః ఈ 3 మంత్రాలను జపించి మీ కార్యకలాపాలను మీరు ప్రారంభించినట్లయితే శుభం చేకూరుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు లబ్ధి సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది.